రోజంతా కష్టపడి బుట్టలు అల్లి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు వెదురు కష్టాలు తలెత్తడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడవిలో విస్తారంగా వెదురు ఉన్నా వెదురు దొరకక వ్యాపారాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు. వెదురుకు అనుమతులు లేకపోవడంతో అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటూ ఉండడంతో వారు వెదురు కష్టాలతో జీవనం సాగిస్తున్నారు. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చెంగారెడ్డిపల్లిలో వెదురు బుట్టలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల వేతలపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రెక్కాడితే గాని డొక్కాడని గిరిజనులు వెదురుపైనే ఆధారపడి కొన్ని కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లి గ్రామంలోని గిరిజన వాడలో వెదురు బుట్టలు అల్లి వాటిని అమ్ముకుని జీవించే గిరిజన కుటుంబాలు 60 కుటుంబాల వరకు ఉన్నాయి. వారంతా వెదురుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో అడవికి వెళ్ళి వెదురు తెచ్చుకుని బుట్టలు అల్లుతూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. అటవీ శాఖ అధికారులు అనుమతులు లేవని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లో వెదురు సాగు చేసేవారు. ప్రస్తుతం వారు కూడా వెదురు సాగు నిలిపివేయడంతో తాము మరింత కష్టాలు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మంది సొంత ఊరు చెంగారెడ్డిపల్లి ఎస్టీ కాలనీ వాళ్ళు, మా కుటుంబం 60 ఇళ్ళు ఉన్నారు. మాకు ఎదురు దొరికేది చాలా కష్టం ఉన్నది. పిల్లలు పాపం చదివించుకోలేక మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున మాకు ఏదైనా మంచి పనులు చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. 60 కుటుంబాలు ఉన్నారు. అందరూ ఎస్టీ వాళ్ళు మొత్తం దీన్ని పని చేసుకునే వాళ్ళే. ఎదురు దొరికేది మాకు చాలా ఇబ్బంది ఉన్నది. అడిగి పోవాలనే ఫారెస్ట్ వాళ్ళు పంపించేది చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఇల్లు ఇప్పుడు 50-60 మా పెద్దోళ్ళ తరాల నుంచి ఈ ఊరే మాది సొంత ఊరు. ఇల్లు మొత్తం ఇప్పుడు కట్టి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవుతుంది నుంచి మించిగా. ఇందిరాగాంధీ పీరియడ్లో ఇచ్చినట్టువి అవి వానలు వస్తే పట్టలు వేసుకుంటున్నాం ఇళ్ళ మీద. మా పరిస్థితులు ఏదన్నా దయపెట్టి మంచిది. కొందరు వ్యాపారులు బయట ప్రాంతాల నుంచి వెదురును తెప్పించి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఒక్కో వెదురు కొయ్యలు 75 రూపాయల నుంచి 90 రూపాయల వరకు అమ్ముతున్నారని, అదే రైతుల వద్ద అయితే 40 రూపాయల నుంచి 30 రూపాయలకు లభించేదని చెబుతున్నారు. ఒక పెద్ద వెదురుతో ఒక పెద్ద గంపను అల్లుతామన్నారు. వెదురు ఉన్నప్పుడే పని ఉంటుందని, మిగిలిన రోజులు కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అడవుల్లో పుష్కలంగా ఉన్న వెదురును అందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. అదేవిధంగా 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లలో కాపురముంటూ మరమ్మతులకు సైతం నోచుకోకుండా తీవ్ర ఇబ్బందులతో కాపురాలున్నట్లు చెబుతున్నారు. కొంతమంది అద్దెళ్లలో నివాసముండి జీవనం సాగించడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెంగారెడ్డిపల్లి మేము బుట్టలు అల్లుకునే వాళ్ళం. మాకు ఎదురు దొరకలా. మేము చేసుకుంటే ఈ పనే చేసుకోవాలా, ఇంకేం పని లేదు. ఎదురు కరక మీద అందిస్తారు. మేము కొనుక్కుంటాము, వాళ్ళు అడవిలో తెచ్చి మాకు వేస్తారు. మోపు వచ్చి 800 పడతారు సార్. 9 బర్రెలు ఉంటాయి. మాకు తెచ్చి వేస్తారు, మేము అల్లుకుంటాం. రోడ్కి 4 ఉన్నా 3 అన్నా అల్లుతాం సార్. 120 పోతాడు. ఫారెస్ట్ వాళ్ళు పానీ ఇస్తారు. ఫారెస్ట్ వాళ్ళని అప్పటికే పట్టు డబ్బులు ఇస్తాం. పోతా ఉన్నా కూడా వాళ్ళు పానీ ఆడుతున్నారు సార్. బాబాకండి మీరు తెచ్చి కొని అల్లుకునే వాళ్ళు అల్లుకోండి అన్నారు. మాకు సహాయం చేస్తే మేలు బేదా చదువు సహాయం చేస్తారు కదా సార్. లేట్ చేస్తున్నారు, చెప్తానే ఉండరు. మీరు ఎన్ని మాటలు మాట్లాడుచుకుని పోయినారు. ఈ మాట అంతా ఉండి కూడా ఏడు చేస్తే కదా సహాయం. ఆ మాట నాకు 3 కూతుర్లు ఒక అబ్బాయి చదివిపిస్తాను, చదువుకుంటా. ఏమి ఇస్తున్నారు సార్ ఇలా? వెదురు కోసం చాలా కష్టాలు పడుతూ బుట్టలు అల్లుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. గతంలో రైతుల పొలాల్లో నుంచి వెదురు కొనుగోలు చేస్తూ ఉండేవారమని, ప్రస్తుతం వారు కూడా సాగు నిలిపివేయడంతో ఎక్కడైనా అరాకొర దొరికిన వెదురులు తీసుకువచ్చి బుట్టలు అల్లి అమ్మితేనే 400 నుంచి 500 రూపాయలు వస్తుందని, ఆ డబ్బుతో కుటుంబం మొత్తం గడుపుతున్నామని తెలుపుతున్నారు. గిరిజనులకు అడవిలో ఉన్న వెదురుకు ప్రభుత్వం అనుమతి ఇస్తే తమకు ప్రతిరోజు పనులు ఉంటాయన్నారు.
తెలియని కూలి పనులకు వెళ్ళి ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పడుతున్న కష్టాలతో పాటు 3 పూటలా తినాలన్నా ప్రభుత్వం వెదురు కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. చాలా కాలంగా వెదురుకు అనుమతులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో వెదురు ఉన్నా చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ఉండడంతో గిట్టుబాటు కావడం లేదన్నారు. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి వెదురు కష్టాలను తీర్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా తాము నివసిస్తున్న ఇళ్లను హౌసింగ్ ద్వారా అభివృద్ధి చేయాలని గిరిజనులు అభ్యర్థిస్తున్నారు. లక్ష్మమ్మ, మాది చెంగారెడ్డిపల్లి, కరగవాడ పంచాయతీ. అదే ఇదులు అడుగు పోతే ఇదులు ఆటోలు వేసుకుని వస్తూ ఉంటే అడుగు పోయేసి వచ్చి ఆటో పట్టుకొని 3000 రూపాయలు అపరాధం వేస్తున్నాడు. అడుగు పోవద్దు అంటున్నాడు. ఏం మీ నాయింది అంటున్నాడు. ఎవరు చెప్పుకుంటా చెప్పుకోపోయి అని చెప్పి అంటున్నాడు. ఇంకా ఇదులు తెచ్చేసుకుంటేనే మాకు ఎస్టీ వాళ్ళకి మాకు పూట గడిచేది. అలాంటిది పానీ పని చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇంట్లో చూస్తే వాన వస్తే ఇల్లు అంతా కారిపోతుంది. ఆ మరి పరిస్థితిలో ఉన్నాము. అడవికి ఈ ఘాటు ఇన్ని మంది ఘాట్లు వచ్చినారు కానీ ఏమారే చేసిందిలే. ఇప్పుడు వచ్చిన ఆయన అసలు అడవికే పోవద్దు, ఇదులకే తేవద్దండి, మీరు పోవద్దండి అన్నాడు. ఇప్పుడు ఒకరోజు తిని ఒకరోజు పస్తున్నాం, మేము పస్తున్నాం. మరి పరిస్థితి ఇచ్చినారు ఈ ప్రపంచం. ఈయన సుజిరెడ్డి కదా, సుజిరెడ్డి ఆయన కడకైనా పోయి చెప్పుకోండి మీరు అని చెప్పి అనేసి అంటున్నాడు ఆయన. అందుకే మా పరిస్థితి ఏంది మీరే ఆలోచన చేసి అటు చేయండి స్వామి. ఇల్లు చూస్తే వాన వస్తే జబ్బుగా కారిపోతాయి. ఇప్పుడు ఇంద్రం పీటలు ఇచ్చినారు ఇల్లు. ఇప్పుడు ఇల్లు గాళ్ళే ఉండేదానికి. ఇద్దరు ఒక కొడుకు ఒక కూతురు పెళ్ళి అయిపోయినాయి. పెళ్ళి అయిపోయి కూడా వాళ్ళకి పిల్లకాయలు వాళ్ళు పాపం ఏదో కూలి పనికి పోయి చేసుకుంటున్నాం మేము. ఆ మార్గం ఉన్నది స్వామి. కాబట్టి ఈ అడిగి పోయేదానికి ఎస్టీ వాళ్ళకి బతికేదానికి మార్గం చెప్పి అట్లా మీరు పుణ్యం కట్టుకున్నారంటే అదే చాలు.